వచ్చేస్తున్నా, ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం అనమాట. అలానే మా మమ్మీ ప్రార్థన చేశారు, ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా బయలుదేరి ఇంకా మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళి ఇవన్నీ ఏం చేస్తాము అనేది మీరు చూస్తారని భావిస్తూ ఉన్నాను. ఓకే, ఇంకా మేము మా మమ్మీ నేను బయలుదేరాము. మాతో పాటు ఎవరు వస్తున్నారు అనేది చూడండి. ఆటో స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేమందరం వెళ్తున్నాము. ఇది మా ఊరు దాటేసాము. అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు, మా పెదనాన్న, మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. కలిసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి. ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్లో ఉండి ఆకలికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా వంతు ఒక్క పూటైనా మేము ఆహారం అందించగలుగుతాం కదా, మా స్తోమతను బట్టి. మేము ప్రతిరోజు ఆకలి తీర్చలేకపోయినా ఇలా సంవత్సరానికి ఒకసారైనా పెట్టాలి అన్న ఆశ నాకు. ఏదో ధనం సంపాదించాలో, మంచి బిజినెస్ చేయాలో ఇలాంటి ఆశలు నాకు ఉండవు. నేను దేవుడు పని చేయాలన్న ఆశ, ఇలాంటి అనాథ పిల్లల్ని ఆదుకోవాలన్న కోరిక నాకు ఎక్కువగా ఇష్టంగా ఉంటూ ఉండిద్ది. దాన్ని బట్టి ఇలా సంవత్సరానికి ఒకసారైనా చేయాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని. నేను మొదటిగా దేవుడికి చెప్పటం నాకు అలవాటు. రెండోదిగా మా మమ్మీకి చెప్తాను. మా మమ్మీకి చెప్పాను అనుకోండి, మా మమ్మీ అనిద్ది, నువ్వు నాకా చెప్పాల్సింది అని అనిద్ది. అంటే దేవుడికి చెప్పమనిద్ది. ఏదైనా దేవుడు అయితే ఇస్తాడు కానీ నేను ఇవ్వలేను, ఆయన అడుగు, ఆయన ఇస్తే తీసుకో అని చెప్పిద్ది. అందుని బట్టి నేను చిన్నతనం నుండి దేవుడిని అడుగుతాను. దేవుడే నాకు ఏదో ఒకటి రూపంలో అందిస్తూ ఉంటాడు. నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను ఇలా పిల్లలకి సహాయం చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన దశమ భాగంలో అయినా, లేకపోతే మా మమ్మీ ఇచ్చిన వాటిల్లో అయినా ఇలా నేను సంవత్సరానికి ఒకసారి నా పిల్లలకి నేను ఏర్పాటు చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి నెల నేను పెట్టలేకపోవచ్చు, కానీ సంవత్సరానికి ఒకసారి కూడా ఇలా పెట్టలేకపోతే నేను వేస్ట్ అనిపించింది నాకు. ఇది ఎవరి కోసమో, నా గొప్ప కోసమో, మా ఇంట్లో వాళ్ళ గొప్ప కోసమో కాదు. ఇలా ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనమైతే 3 పూట్ల తింటున్నాము. ఇలా ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒకసారైనా పెట్టలేకపోతున్నామని మనం బాధపడాలి. దేవుడు మనల్ని ఉన్నతమైన ప్లేస్లో ఉంచారు. ఆ ఉన్నతమైన ప్లేస్ని ఇలా వినియోగించుకున్నాము. ఇలా అనేక మందికి సహాయం చేద్దాము. ప్రతిరోజు పెట్టలేని స్తోమత లేదు, కానీ మనకి ఉన్న స్తోమతని ఇలా సంవత్సరానికి ఒకసారైనా వినియోగించుకుందాం. ఈ పిల్లలు చాలా నాకు బాగా నచ్చారు. చిన్న చిన్న పిల్లలు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా, ఎలా మురికితో ఉన్నా నాకు నచ్చుతారు. ఇష్టంగానే ఉంటూ ఉండిద్ది. నాకు చీదర కూడా ఉండదన్నమాట. ఎంతగానో